పాట రాసిన తర్వాత ట్యూన్ కొట్టడం ఒక పద్ధతి, ట్యూన్ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా పాట రాయడం రెండో పద్ధతి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ట్యూన్ ముందే వచ్చేసింది అని చెప్పని, కానీ ఏది ఈజీ యాక్చువల్గాను? ఏదైనా రెండు రాయగలిగితేనే లిరిక్ రైటర్ అంటారు. పర్ఫెక్ట్. మనకు ఆ క్యాపబిలిటీ అనేది లేకపోతే రచయిత కాలేడు. ఇప్పుడు అలా అయితే అప్పుడు ఆ టైంలో మహాదేవన్ గారు ఉన్న టైంలో ముందు లిరిక్కే ట్యూన్ చేసేవారు అంటారు, కేవి మహాదేవన్ గారు. ఆ సమయంలో ఈవెన్ ఇప్పుడు తర్వాత దర్శకులైనా ఎవరైనా సంగీత దర్శకులు చేసేస్తారు క్యాపబుల్. కానీ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు సగం దాంట్లో సగం అర్థం కానీ సగం భావం కానీ ట్యూన్లోనే వస్తుంది. మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఆ ట్యూన్లో వచ్చినప్పుడు మనకి చిన్న బరువు తగ్గుతుంది. అవును. లిరిక్ రాసాం అనుకోండి పూర్తి బరువు ఉండదు, మనకు నచ్చింది రాయొచ్చు. ఇది బాగోలేదంటే మరొకటి రాయాలి అంతే తప్పించి దీనికి ఏ ట్యూన్లో రాయాలి ఏమి ఉండదు కదా. అది ఈజీ అవుతుంది. బట్ ఒకసారి మనం మీటర్లో రాసేస్తే తత్కారంలో రాసేస్తే ఇంక మనకి ఫర్దర్ ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ మరి దాని మీద చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి. రెండు ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ సంస్కృతి పోయింది, లిరిక్ రాసి ట్యూన్ చేయడం అనేది పోయింది పూర్తిగా. ఎక్కడో రేర్ కేసెస్లో 99% చూనే ఇప్పుడు లేదు. చాలామంది రైటర్స్ ఒక సిగరెట్ తాగితే కానీ వాళ్ళకి ఆ ఫీల్ రాదు, ఒక కాఫీ తాగితే కానీ లేదా ఒక పెగ్గేస్తే కానీ, ఇలా చాలా రకాలుగా చాలామంది రైటర్స్కి వాళ్ళ అలవాట్లు ఇష్టాలు ఉన్నాయి. మీరు పాట లేదు ఒక సముద్రం ముందు కూర్చోవాలి, ఒక అర్ధరాత్రి లేదా ఒక బస్సులో ప్రయాణం చేయాలి, లేదా ఇంకెక్కడో ఉండాలి, పాట రాయాలంటే పాట పుట్టాలంటే కథ పుట్టాలంటే ఇలా ఏవో ఉంటాయి కదా. సో మీ వరకు మీరు ఎక్కడ రాస్తే నాకు బెటర్గా ఉంటుందని మీరు అనుకుంటారు? యాక్చువల్లీ నాకేంటి అలా అనే లేదు. నాకే యాక్చువల్గా మీరు చెప్పిన సోకాళ్ళు వ్యసనాలు లేవు. ఈ నా రూమ్లో కూర్చొని నేను రాస్తాను. మరొకటి ఏంటంటే ఎక్కడ నాకు తెలిసి ఒక ప్రొఫెషనల్ రైటర్ అనేవాడు ఫలానా దగ్గర కూర్చుంటేనే రాయగలను అని అనుకుంటే అతను క్వాలిఫైడ్ కాదని నా ఉద్దేశం. పర్ఫెక్ట్. ఇప్పుడు నన్ను స్టూడియోకి పిలుస్తారు, చెన్నై వెళ్ళి అక్కడ కూర్చొని రాయాల్సి వస్తుంది. లేదండి మా ఇంట్లో కూర్చుంటాను అంటే మీరు అక్కడే కూర్చొని అంటారు. సార్ సముద్రం కావాలంటే ఏమంటే హైదరాబాద్లో సముద్రం ఎక్కడ తెస్తాను సార్, మీరు వైజాగ్ వెళ్ళిపోండి, అక్కడ ఎవరైనా ఇస్తే పాట రాసుకున్నాను. అలా ఉండదు. బట్ ఏంటంటే మనకి వెసులుబాటు దొరికినప్పుడు మనకి పాట టైం ఉంది మనం రాసుకోవచ్చు అన్నప్పుడు ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు, ఇప్పుడు వేటర్ గారు ఉన్నారంటే పక్కన ఒక కోడైటర్ని పెట్టుకొని ముందు సీట్లో ఒక అసిస్టెంట్ ఫ్లాంకు పెన్ను పెట్టుకొని పేపర్ పెట్టి కూర్చుంటాడు. ఏంటో ఆయన చూను వినిపించు అంటే ఆయన నోటితో చెప్పేస్తారు. అలా కారులో తిరుగుతూ పాట రాసేవారట. ఈవెన్ కొందరు ఆత్రేయ గారైనా అలా అప్పుడు రోజుల్లో అప్పుడు ఏంటంటే 3 నెలలు 4 నెలలు పాట ఇచ్చేవారు. ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు అంతా మనం కూర్చున్న తర్వాత చాలా ఫాస్ట్ రాసి, ఇప్పుడు నేను ఉప్పెనంత ప్రేమకి పాట కూడా ఇవాళ మధ్యాహ్నం 2:30కి ఇచ్చారు. నేను రేపు ఉదయం 10 గంటలకు తీసుకెళ్ళి ఇచ్చాను. అప్పుడు మంచి ఆవేశం మీద ఉన్న పాట రాయడం అంటే అంత ఫాస్ట్గా రాయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఫలానా ప్లేస్లో కూర్చోవాలి, ఫలానా దగ్గర కూర్చోవాలి. మన బ్రెయిన్ ఎక్కడున్నా మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటే అది అలవాటు చేసుకుంటే ప్రమాదం కూడా. అమ్మో నేను ఇక్కడ కూర్చోవాలి అని అన్నాను, లేకపోతే సిగరెట్ ఉండాలి, లేకపోతే ఇంకేదో ఉండాలి. అమ్మో అది అలా పెట్టుకుంటే చాలా కష్టం. నిజం. ఇంతకుముందు లిరిసిస్టులకి కొంచెం బాధ్యత తక్కువ ఉండేదేమో, మేబీ ఇప్పుడు లిరిసిస్టులు చాలా బాధ్యత పెరిగిందని అనిపిస్తుంది సార్. ఎందుకంటే లొకేషన్స్కి వెళ్ళడం కానీ, లొకేషన్కి వెళ్ళి డైరెక్టర్తో డిస్కస్ చేయడం కానీ, లేదా షూట్ చూడడం కానీ, ఇలాంటివి చాలా యాడ్ ఆన్ అయిపోయాయి టు బి ఫ్రాంక్. మీరు ఈ ఎస్పెషల్లీ చికిరీ సాంగ్కి ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? చికిరీ సాంగ్కి నేను ఎందుకంటే బుచ్చిబాబు గారితో ఎక్కువ జర్నీ చేశా. అంటే ఈ పాట వరకు ఏంటంటే అప్పటికి టైం ఉంది చాలా, అంటే ఒక 8 నెలలు టైం ఉంది. అందువల్ల ఏమైందంటే ఆయన ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆయన ఒక్కోసారి వచ్చేసి బలగారు రాత్రి 9 ఇంటి దగ్గరికి వస్తారా అని, అంటే వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళేవాడిని. అలా ఆ రోడ్ల మీద నడుస్తూ సరే ఏమైనా సరే ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, అది బాగోలేదండి, ఇది బాగుందండి బాబు, ఈరోజు ఏం పలకలేదండి, రేపు చూసుకుందాం అని ఎప్పుడు విసిగిపోయి వెళ్ళిపోవడం. అలాగా అంటే వెళ్ళగానే డిస్కషన్ అలాగా. లేకపోతే షూటింగ్ స్పాట్కి వెళ్ళేవాడు. అవతల ఇప్పుడు గ్లింప్స్ వచ్చింది కదా ఫస్ట్ మన రామ్ చరణ్ గారిది, షార్ట్ నెలకేసి కొడతారు. ఆ రోజు అక్కడే ఉన్నాను నేను. ఆయన ఏమో బుచ్చిగారు రమ్మన్నారు, ఇవాళ రండి మనం కూర్చుందాం, ఇప్పుడు ఈ లంచ్ టైం కానీ ముందు కానీ కొంచెం బ్రేక్ వచ్చినప్పుడు మధ్యలో కూర్చుందాం వాళ్ళ గారు, 2 లైన్లు అదేంటి అప్పటికి మనం కన్క్లూడ్ చేయలేకపోతున్నాం, మధ్యలో ఏది పెట్టాలో కన్ఫ్యూజన్. నేను మంచివే రాసిస్తాను, ఇది బాగుందా లేకపోతే ఈ 2 తీసేసి 3వ పెడదామా, ఇలా ఏవో రకరకాలు ఉంటాయి. అలా వెళ్ళినప్పుడు
అప్పుడు ఏదో షూటింగ్ చూస్తూ అక్కడ అంటే మరి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, బయటికి వెళ్ళి అలాగ షూట్ చూస్తూ ఉంటాం, ఈ లోపల పాట ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అలా 3-4 సార్లు నేను వెళ్ళాను, సెట్కి వెళ్ళాను. అలా జరిగింది. క్యారవాన్లో కూర్చోవడం, రాయడం, మాట్లాడడం, ఇలా చాలా. అంటే ఈ ప్రయాణంలో ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళామో మర్చిపోయాను కూడా చాలా. ఆయన డ్రైవ్ చేసుకుంటూ డైరెక్టర్ గారు అలా వెళ్దాం పదండి సరదాగా ఎయిటైనా వెళ్దాం అంటే అలా వెళ్ళి తిరిగేవాళ్ళం. ఏదైనా వస్తే అప్పుడు తిరిగినప్పుడు ఇంకే పాట ఆలోచన లేదు, సరే తిరగడం కాసేపు ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు రాసుకుంటాం. అలా ఉంటుంది చాలా. ఎందుకంటే ఈ పాట జర్నీ అయితే సరదాగా జరిగింది. ఒక 8 నెలలు అయినా శ్రమ ఉన్నా అది శ్రమలా అనిపించకుండా పాటని ఎంజాయ్ చేస్తూ రాశాను నేనైతే. అంటే నాకు కూడా యాంగ్జైటీ, దీంట్లో ది బెస్ట్ లైన్ ఏదైనా వస్తే బాగుండు, బెస్ట్ లైన్ వస్తే బాగుండు అని. అందుకే పాట మొత్తం మీకు ఏ అక్షరం పొల్లిపోదు, ప్రతి లైన్ అద్భుతంగా ఉంటుంది. నిజం. అంటే నేను బెటర్ వర్షన్ వచ్చిందని చెప్పొద్దా, బెస్ట్ వర్షన్ వచ్చింది అనుకో. ఎందుకంటే టైం కూడా మీకు దొరికింది. టైం దొరికింది. ఇది ఏరి కోరి ఒక్కొక్క ముత్యం ఏరి ఒక దండ కట్టినట్టే. అంతే చాలా. ఎందుకంటే అతను కూడా, మన డైరెక్టర్ గారు కూడా చాలా సాటిస్ఫై అయిపోయాడు ఆయన. అసలు నేను ఫలానా ఈ పాట ఇలాగ ఉంటుంది అన్నది నాకు ఐడియా లేదండి, ఏమి చెప్పాలో మీకు, ఏమి అవుట్పుట్ తీసుకోవాలన్నది కూడా నాకు ఐడియా లేదు. అంటే సిచ్యువేషన్ వరకు చెప్పగలుగుతున్నాను అంటే సినిమా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. ఆ టైంలో ఏంటో ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫలానా పాట కావాలి, ఇప్పుడు ఈ స్లాంగ్లో ఉండాలి, ఈ మాండలికంలో ఉండాలి, ఓకే మాండలికం ఓకే, సరే ఇలా ఉండే ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాలి, ఒక బండోడికి మరొకటి ఏం చెప్పాలి అని ఇలా రకరకాలుగా అందరూ ఆలోచిస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఓపెనింగ్ మంచి ఇది ఇచ్చాను అనమాట. ఇంకా అక్కడతో దాన్ని ఫాలో అయిపోయాను. రకరకాలు రాశారు పాట. లిరిసిస్ట్లో మీకు బాగా ఇన్స్పైర్ అయిన లిరిసిస్ట్ అంటే ఎవరు చెప్తారు? వేటూరి గారు. అవునా? వేటూరి గారు, అఫ్కోర్స్ సీతారామ శాస్త్రి గారు. అంటే వేటూరి గారు అంటే ఎందుకు ఆయన్ని, అదొక జ్ఞానపీఠం అది. వేటూరి గారిని ఎప్పుడు నేను ఎలా స్మరించుకుంటానంటే, అసలు ఇక్కడ ఇన్ని తెలుగు పదాల మధ్యన ఒక ఇంగ్లీష్ పదం వేసేస్తారు ఆయన. అంటే ఆయన కలిసిపోతుంది దాంట్లో, అలా వేస్తారు. మన వాడుక భాషలో నేను ఇంతకుముందు ఎక్కడో చెప్పిందేలేండి అది. మన దైనందిన జీవితంలో మీరు రోజు ఒక బీయింగ్ యాంకర్, మీరు చాలామందితో మాట్లాడుతుంటారు. మీరు మాట్లాడిన మాటలు, మీరు వాడిన పదాలు లెక్క పెట్టుకుంటే ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి, ఈవెన్ మీ ఇంట్లో మీ పిల్లల దగ్గర నుంచి, మీ హస్బెండ్ దగ్గర నుంచి, మీ యాంకరింగ్ దగ్గర నుంచి, నైట్ మీరు పడుకున్నప్పుడు వంట, పని మనిషి, ఇవన్నీ కలిపి 11 నుంచి 12,000 పదాలు ఉంటాయి. అంటే మీరు వాడినవి. అదే మీ జీవితం అలా హాయిగా హ్యాపీగా సాగిపోవాలంటే తెలుగులో ఒక 11-12,000 పదాలు వాడితే మీరే రచయిత అవ్వక్కర్లేదు, మీ జీవితం వెళ్ళిపోతుంది. కానీ పాటల్లో ఒక 40,000 పదాలు వాడారు ఆయన, వేటూరి గారు. అంటే కొన్ని పదాలని దాన్ని ఎక్స్టెండ్ చేసి, కాదేది కవిత కనర్హం అన్నట్టు ఆయన పుట్టించిన పదాలు. చేగాలికే చెదిరే నడుమే పూగాలికే అదిరే అంటాడు. చేగాలి ఏంటి, పూగాలి ఏంటి, ఎవరు మనం వాడం. అంటే చేతి నుంచి వచ్చిన గాలి చేగాలి, పువ్వు నుంచి వచ్చిన గాలి పూగాలి. అలాగా అంటే పాటలో అది పెట్టడానికి కూడా ధైర్యం కావాలి. ఆశా భోస్లే గారు పాడిన పాట కదా అది. చల్లగిల్లే చెలి సొమ్మసిల్లే ఏవో నీలో నాలో అందాలన్నీ ఆడుకున్న వేళ శీతాకాలం ప్రేమకు ఎండాకాలం. శీతాకాలం అంటే ప్రేమకు ఎండ. అలాగా అలా వేటూరి గారు ఏంటంటే అదొక విశృంఖలత. ఆయన పెన్నుకి ఏంటంటే 360 degreesలో చాలా షార్ప్గా ఉంటుంది. ఆయన పాటలు టూ రొమాంటిక్ అండ్ చాలా నాటీగా ఉంటాయి. అన్నీ నాటి ఏంటి, శంకరాభరణలో శంకర గళ నిగళము శ్రీహరి పదకమలము అలా రాసినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన సాహితీ పీఠం, అది సాహిత్యం, సంస్కృతం మీద పట్టు, తెలుగు భాష మీద పట్టు, తెలుగు భాష మీద అభిమానం. ఆయనకి నేషనల్ అవార్డు వస్తే నేను తెలుగు భాషకి శాస్త్రీయ హోదా అంటే ప్రాంతీయ హోదా ఇవ్వకపోతే నాకు అవార్డు వద్దన్నారు. తెలుగు భాష అభిమాని రిజెక్ట్ చేశారు. మాతృదేవ పాటకి నేషనల్ అవార్డు ఎవరైనా రిజెక్ట్ చేస్తారా? అంటే ఆయనకి భాష మీద ఉండే ప్రేమ, భాషాభిమాని. చాలా గొప్ప, నాకు చాలా ఇది అనిపిస్తుంది. అంటే సాధారణంగా అవార్డు వస్తే ఎవరైనా ఎగిరి సూట్ వేసుకుని వెళ్ళిపోతాం, ఢిల్లీ కదా వెళ్ళి తీసుకుందా అని. అలా అనలేదు ఆయన. తెలుగు భాషకి శాస్త్రీయమైన హోదా. తర్వాత 96లో ఎప్పుడు అంటే 99లో మనకి వచ్చేసింది, అది స్టేటస్ ఇచ్చారు తెలుగుకి వచ్చింది హోదా. ఆయన వల్లే ఇది జరిగింది. అలాగా తెలుగుని వాడే రచయిత అంటే వేటూరి గారు, శాస్త్రి గారు చెప్పారు.